ఒక స్టూడెంట్ కంటిన్యూస్గా ఉండాలి అంటే ఏది బాగా మోటివేట్గా వాళ్ళు ముందుకెళ్ళాలి అంటారు? మెయిన్ మనలో మనకు నమ్మకం ఉండాలి. మనం ఇది సాధించగలం, మనం ఇది చేయగలం, మనం ఇది ఏదైనా ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, 10 సార్లు అయినా ఓడిపోవచ్చు. 11వ ఆ ఓటమి నుంచి మన విజయం స్టార్ట్ అయిద్దని మనం తెలుసుకోవాలి. నాకు బ్యాడ్ లక్ నడుస్తుంది, నేను ఇలానే చాలా సార్లు అనుకున్నాను. నాకు ఇంకా రాదు, నాకు గవర్నమెంట్ జాబ్ చేసే యోగం. ఎంతవరకు మీకు శ్రీధర్ సిసి యాడ్ ఆన్ అయింది మీ జాబ్ కొట్టడానికి? శ్రీధర్ సార్ వస్తున్నారంటే చాలు మాకు భయం వేసేది. దీనికి ఇలా కూడా లాజిక్ చెప్పొచ్చా, ఇలా కూడా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా అని చెప్పేవాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శ్రీధర్ సిసి విద్యార్థి గారా ఉద్యోగ బయటికెళ్ళు అన్న ట్యాగ్ లైన్ని 100% రుజువు చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇప్పటి వరకు ఎంతోమంది స్టూడెంట్స్ శ్రీధర్ సిసిలో జాయిన్ అయ్యి మంచిగా కోచింగ్ తీసుకొని ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళ కళనైతే నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఎంతోమంది సక్సెస్ స్టోరీస్ని మనం వినడం జరిగింది. బట్ మనం ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న స్ట్రగుల్ వచ్చినా కూడా అక్కడే ఆగిపోతూ ఉంటాం. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎక్కడ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఆగకుండా తన జర్నీని కంటిన్యూ చేసి సక్సెస్ అయిన శివ గారి దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. విజయవాడ దగ్గరలో ఉన్న కర్కాట ప్రాంతంలో ఇక్కడ ఉన్నాను నేను. సో ఒక్కసారి శివ గారి దగ్గరికి వెళ్ళి ఆ సక్సెస్ అవ్వడానికి ఆయన ఫేస్ చేసిన ఆ స్ట్రగుల్స్ ఏంటి, ఎలా మొదలు పెట్టారు, ఎక్కడ ఆగారు, ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. హలో అండి శివ గారు. నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్, గవర్నమెంట్ జాబ్ కొట్టేశారు. సో ఒక్కసారి మీ సక్సెస్ జర్నీని మాట్లాడుకుందామా? హలో అండి శివ గారు. నమస్తే అండి. సో శివ గారు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మీరు రాయడం జరిగింది, ఎందులో మీరు క్వాలిఫై అయ్యారు? నేను RRB ALP క్వాలిఫై అయ్యాను 2024. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో వెనకాల మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న కళ ఎందుకు వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి కోరిక అండి గవర్నమెంట్ జాబ్ చేయాలని. సో నేను బీటెక్ చేసినప్పుడు కూడా నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. సో నేను దానికి వెళ్ళలేదు. సో గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కోరికతోనే నేను దాన్ని వదిలేసుకొని ఇటువైపు వచ్చాను. సో ఫస్ట్లో చిన్న చిన్న జాబ్స్ చేసుకున్నా కానీ నేను సాటిస్ఫై అవ్వలేదండి. అప్పుడు శ్రీధర్ సిసికి వెళ్ళి నేను కోచింగ్ తీసుకున్నాను 2017లో. అప్పుడు ఫస్ట్ మేజర్గా బ్యాంక్ జాబ్స్ రాసామండి. బ్యాంక్ జాబ్ రాస్తుంటే ప్రిలిమ్స్ అవేవి కానీ మెయిన్స్ అవేవి కాదండి. సో ఇంకా ప్రిపేర్ అవుతా అలా రాసినా కూడా మెయిన్స్ చాలా వరకు పోయింది. సో 2019లో RRB ALP పడింది. అప్పుడు రాస్తే సెకండ్ రౌండ్లో పోయింది. అది మళ్ళీ పోయింది సెకండ్ టైం. ALP ఫస్ట్ ALP రాశాను, అది పోయింది. తర్వాత గ్రూప్ D రాశాను. గ్రూప్ D రాస్తే అది క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయ్యి రన్నింగ్ మేజర్ వాటికి వెళ్ళాను. వాటికి వెళ్తే అక్కడ రన్నింగ్లో పోయింది. కాలు బెనికి రన్నింగ్ చేయలేకపోయాను. 2 రౌండ్స్ వేసాను, మొత్తం 4 రౌండ్స్ వేయాలి. థర్డ్ రౌండ్లోనే పోయింది. సో ఇంకా ఇదంతా లేదు, ఇంకా అవ్వదు అనుకొని నేను వదిలేసుకున్నాను. సో ఆ టైంలోనే మా వైఫ్ కానీ మా పేరెంట్స్ కానీ అందరూ నన్ను ప్రోత్సహించారు. సో 1 year వరకు నేను తర్వాత ఏం పట్టుకోలేదు. మళ్ళీ 2023లో స్టార్ట్ చేశాను. సో 24లో మేజర్గా ALP, JEE, NTPC, బ్యాంక్ జాబ్ చేసుకుంటా నేను చిన్న జాబ్ చేస్తున్నాను మేడం. AP సెక్రటరియట్లో మున్సిపల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ చదువుతున్నాను మేడం. సో నేను 19లోనే జాయిన్ అయిపోయాను. 2019లోనే AP సెక్రటరియట్లో మున్సిపల్ డిపార్ట్మెంట్లో DEOగా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి జాబ్ చేసుకుంటానే ఒక పక్క ఇంకో పక్క ప్రిపేర్ అవుతాను కాంపిటేటివ్. ఆల్రెడీ అప్పటి వరకు మీకు మ్యారేజ్ అయిపోయిందా? 22లో మ్యారేజ్ అయింది. సో 19 నుంచి మామూలుగా నేను చదువుకుంటా ఇలా జాబ్ చేసుకుంటా చేస్తున్నాను. కానీ ఎప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు కుదిరేది కాదు మేడం. ఇక మధ్యలో కోవిడ్ వల్ల జాబ్స్ కూడా చాలా వరకు ల్యాక్ అయిపోయినాయి. తర్వాత 22కి ALP మళ్ళీ రాశాను మేడం. సో ఈసారి ఫైనల్ కట్ ఆఫ్లో పోయింది. ALP ఫైనల్ కట్ ఆఫ్లో పోయింది. సైకోమెట్రిక్ రాశాక గ్రూప్ D క్వాలిఫై అయ్యాను, అదేమో రన్నింగ్లో పోయింది. సో ఆ టైంలో మా పేరెంట్స్ ఇంక ఇది అవ్వదులే అని మ్యారేజ్ చేసేసారు. సో అప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్దామని ట్రై చేశాను. కానీ నేను అది చేయలేకపోయాను, నా వల్ల కాలేదు. సో ఈ జాబ్ చేసుకుంటాను ఇలానే ఉందామని ఈ స్ట్రగుల్స్తోనే ఉన్నాము. సో 15,000 శాలరీ మేడం. సో ఫ్యామిలీ 15,000తో గెట్ ఇన్ అవ్వలేము,
ఇలా. సో మా వైఫ్ ప్రోత్సహించారు. మెయిన్ మా పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా. మా నాన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటా మేము 3 పిల్లలు, అన్నయ్య, అక్క, నేను. మా ముగ్గురు. ఏం చేస్తుంటారండి? మా అన్నయ్య వ్యవసాయం చేస్తారని, మా నాన్నగారు వ్యవసాయం, అమ్మ వ్యవసాయం చేస్తారు. అంటే మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉండి వ్యవసాయం చేస్తారు. అక్కకి మ్యారేజ్ అయిపోయారు. సో నేను ఒక్కనే చదువుకున్నా మా ఫ్యామిలీలో. మా అన్నయ్య గారు 8th వరకే చదువుకున్నారు. సో నేను మా అన్నయ్య గారి కోరిక కూడా నేను మంచి జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక. సో అందుకని ఆ కృతజ్ఞతతో నన్ను బాగా చదివించారు మా అన్నయ్య, మా నాన్న. సో నా జాబ్ పెళ్ళయ్యాక మా వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు అది ఏఎల్పి గ్రూప్ డి అవ్వలేదు కదండి. సో ఇంకా నాకు రాదేమో, ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ చేసే యోగం లేదు అని నేను మానేస్తాను. సో మళ్ళీ 23లో 1 year నేనేం చదవలేదు మేడం, వదిలేసుకొని జాబ్ చేసుకుంటా అలా ఉండిపోయాను. మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ జాబ్ కి వచ్చారు వదిలేసిన వాళ్ళు? అదే అండి, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. సో మళ్ళీ నేను ఎక్కడ ల్యాక్లో ఉన్నానో నేను చూసుకొని మళ్ళీ 23లో స్టార్ట్ చేశాను. నా లక్ ఏంటంటే 24లో రైల్వే వాళ్ళు ప్రతి నోటిఫికేషన్ ఇచ్చారు. ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్, గ్రూప్ డి అన్ని ఇచ్చారు. రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు మీరు? జాబ్ చేస్తున్నా కూడా, ఇంట్రెస్ట్ లేకున్నా కూడా వాటి అప్డేట్స్ అనేది తెలుసుకుంటున్నాను. ఆ గవర్నమెంట్ జాబ్ చేయాలని అది పోలేదు మేడం. చిన్నప్పటి నుంచి నాకు అది కోరిక. సో అప్పుడు స్టార్ట్ చేశాను మేడం, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసి ఇంకా అప్పుడు జాబ్ చేసుకుంటానే మా సార్ వాళ్ళు ఉన్నారు మేడం. మా సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఖాళీ టైంలో చదువుకో అమ్మా, తర్వాత నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అంటే ఎక్కడండి, ఇక్కడ జాబ్ చేసుకుంటానే మీరు ప్యారలల్ గా అటు ప్రిపేర్ అవుతూ ఉన్నారా? మరి ఆఫీస్ లో ఏమి మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వలేదా? లేదు మేడం, మా సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో. సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కదండి, నన్ను కూడా అలా చూడాలని వాళ్ళు కోరుకున్నారు. సో వాళ్ళు హ్యాపీగా నాకు ఇప్పుడు సెలవు కావాలన్నా ఇచ్చారు. నేను మధ్యలో 6 months సెలవు పెట్టేసుకొని మా వైఫ్ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయారు. నేను బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ చదువుకున్నాను నేను. 6 months మా ఫ్రెండ్ రూమ్ లో ఉండి చదువుకున్నాను. ఇక్కడ ఉంటే జాబ్ ఇది అవ్వట్లేదని. సో 6 months సెలవు పెట్టేసి మరి అక్కడికి దూరంగా చదువుకున్నాను. సో ఆ టైంలో మా వైఫ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఫైనల్ గా ఎప్పుడు వచ్చింది మీకు జాబ్? అక్టోబర్ ఈ అక్టోబర్ ఫస్ట్ రిజల్ట్ వచ్చింది. సో ఎన్ని ఇయర్స్ అండి ఓవరాల్ గా? 2017 లో స్టార్ట్ చేశారు. 8 years జర్నీ తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వావ్, ఎలా అనిపించిందండి 8 years జర్నీలో ఫైనల్ గా ఏదైతే మీరు 8 years నుంచి మీ కళ, మీ పేరెంట్స్ కళ వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంటది కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నిజం చెప్పండి. ఈ 8 years లో మనం పడిన స్ట్రగుల్ మొత్తం మర్చిపోయాను మేడం నేను. అంతేనా? అసలు మనం ఎంత స్ట్రగుల్ పడ్డామో అది ఆ డివి లిస్ట్ లో మన పేరు ఉన్నది చూసినప్పుడు ఆనందం కానీ కళ్ళంపడి నీళ్ళే తక్కువ మేడం. అవి ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, మన బాధ అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. కానీ అది ఆ స్ట్రగుల్ అవన్నీ నేను మర్చిపోయాను అప్పటి వరకు. కానీ చాలా టెన్షన్ గా ఉంది. సికింద్రాబాద్ లాస్ట్ లో ఇచ్చారు. ఆ రోజు మార్నింగ్ 10కి స్టార్ట్ చేశారు. ఒక్కొక్క రిజల్ట్ వదులుతాం. సికింద్రాబాద్ 7కి ఇచ్చారు నైట్. సో ఆ 10 to 7 ఆ టెన్షన్ అవుతుందా అవదా ఇలానే లాస్ట్ టైం కూడా పోయింది. ఈసారి ఏం జరిగిద్ది ఆ టెన్షన్ పడింది చూడండి మేడం. అసలు అది వర్ణరహితం. చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఫైనల్ గా 7 o'clockకి ఎప్పుడైతే రిజల్ట్ చూసుకున్నానో ఆనందం వేరు మేడం. అది చెప్పలేము, తీర్చలేము దాన్ని. ఆ టైంలో ఎలా అయితే ఉందో అది అలా జరిగిపోయింది. సో సూపర్. అంటే అది ఆ మూమెంట్, ఆ లైన్ చూడగానే కష్టాలన్నీ మీ అన్ని హ్యాపీనెస్ గా మారాయి అన్నది. మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? ఎస్పెషల్లీ మీ వైఫ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి అడుగుదాం. మీకేమనిపించిందండి నాకు జాబ్ వచ్చింది అని మీ ఆయన చెప్పగానే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. అసలుకు ఎంత బాధలు అనుభవించామో మాకే తెలుసు, ఎవరికి తెలియదు అవన్నీ. అంటే ఏ రకంగా? తను మమ్మల్ని వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయారు. బాబుని తీసుకొని నేను మా మమ్మీ దగ్గర ఉన్నాను. ఆ టైంలో బాబుకి మమ్మీ ఎంత అవసరం, డాడీ కూడా అంతే అవసరం. ఆ బాధ పోనీలే, మా అబ్బాయికి తెలియదు, అవి చిన్నపిల్లాడు కాబట్టి డాడీ గురించి తెలీదు. ఆ పడ్డ కష్టం అంతా ఆ రోజు అసలుకి మర్చిపోయాం మేము. ఇంత హ్యాపీగా ఉన్నారో తన రిజల్ట్ వచ్చిన రోజు, నేనే అంత హ్యాపీగా ఉన్నాను అసలుకి. పోనీలే, మేము పడ్డ కష్టానికి దేవుడు తగిన ఫలితం ఇచ్చాడు అనిపించింది. సక్సెస్ ఎవరికి ఊరికే రాదు, అది ఊరికే వస్తే సక్సెస్ అవ్వదు. తను 8 ఏళ్ళ కష్టం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎలా సపోర్ట్ చేశారు మీ హస్బెండ్కి చదివే ప్రాసెస్లో?
నేను అసలు డిస్టర్బ్ చేసేదాన్ని కాదు తన్ని. తను ఇంకా నేను ఇంటికి వస్తే ఆ పనులు ఈ పనులు ఉంటాయేమో అని ఆఫీస్లోనే చదువుకునేవాళ్ళు. 9 వరకు, 9:30, 10 వరకు ఉండేవాళ్ళు ఆఫీస్లోనే ఉండేవాళ్ళు. నేను కాల్స్ కూడా చేసేదాన్ని కాదు తనకి. తనే వస్తారులే అని కూర్చొని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. సో మరి ఒక స్టూడెంట్కి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే స్ట్రగుల్ అనేది చాలా కామన్. బట్ స్టిల్ కన్సిస్టెన్సీతో మీరు ఇప్పుడు ఎలా అయితే 8 years జర్నీ కంటిన్యూగా చేశారో అలా ఒక స్టూడెంట్ కంటిన్యూస్గా ఉండాలి అంటే ఏది బాగా మోటివేట్గా వాళ్ళు ముందుకెళ్ళాలి అంటారు? మెయిన్ మనలో మనకు నమ్మకం ఉండాలి. మనం ఇది సాధించగలము, మనం ఇది చేయగలము, మనం ఇది ఏదైనా ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, 10 సార్లు అయినా ఓడిపోవచ్చు, 11వ ఆ ఓటమి నుంచే మన విజయం స్టార్ట్ అయిద్దని మనం తెలుసుకోవాలి. నమ్మకం దానికి మన చుట్టూ మన సరౌండింగ్స్ కానీ ఎవరైనా కానీ మన హెల్ప్ కూడా కావాలి. సో మా పేరెంట్స్ కానీ మా వైఫ్ కానీ ఆ సపోర్ట్ నాకు ఇచ్చారు, అందువల్ల ఇది సాధించగలిగాను. మీ వైఫ్ మాత్రం మిమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేయకుండా మీరు ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేసింది. అలాగే మీ పేరెంట్స్ ఏ రకంగా సపోర్ట్ చేశారు మీకు? సేమ్ మేడం, ఇప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు ఫ్యామిలీ పరంగా స్ట్రగుల్స్ ఉంటాయి. సో నాకు 15,000 శాలరీ. సో ఆ శాలరీతో ఫ్యామిలీతో కానీ మా ఫైనాన్షియల్ సపోర్ట్ గా కానీ సో లేదు. కానీ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన ఈరోజు ఇలాంటి స్ట్రగుల్ లేకుండా మేము ఇలా ఉండి ఇది సాధించగలిగామంటే సో ఇప్పుడు 6 months నేను బెంగళూరులో ఉన్నా మేడం. ఆ 6 months మా పేరెంట్స్ నన్ను చూసుకున్నారు, ఫైనాన్షియల్ గా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ అలాగే చాలా మంది స్టూడెంట్స్ కూడా మీరు అన్నట్టుగానే మీరు ఆల్మోస్ట్ 3 to 4 సార్లు వెనుకకి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు ఒక 0.5లో ఎస్పెషల్లీ ఇందులో కట్ ఆఫ్ మార్క్ కావచ్చు, లేదంటే 0.5 డిఫరెన్సే మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది వచ్చిందంటే క్వాలిఫై అవుతాం, అది రాలేదు అంటే గెట్ బ్యాక్ అవుతాం, అంటే వెనుకకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు కాబట్టి ఒక స్టూడెంట్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు ఆ సిచ్యువేషన్ని? అదే మేడం, ఎలా ఉంటుందంటే అసలు మనం జస్ట్ క్వాలిఫై అవ్వకపోతే ఏ బాధ ఉండదు, కానీ ఒక 1/2 మార్క్తోనో ఒక 1 మార్క్తోనో 0.1 మార్క్ మెయిన్ రైల్వేలో బ్యాంక్స్లో మనం చూసేది అంటే 0.1 0.2తో పోతూ ఉంటుంది. సో ఆ టైంలో ఎలా అనిపిస్తుంది, ఏంటి 0.2తోనే పోతుంది, 0.1తోనే పోతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమో నాకు అదృష్టం లేదేమో, నాకు బ్యాడ్ లక్ నడుస్తుందేమో. నేను ఇలానే చాలాసార్లు అనుకున్నాను మేడం, నాకు ఇంకా రాదు, నాకు గవర్నమెంట్ జాబ్ చేసే యోగం లేదు. ఇలానే నేను చాలాసార్లు బాధపడ్డ విషయాలు చాలా ఉన్నవి. కానీ ఎక్కడో ఎందుకు ఇంకో ప్రయత్నం చేయకూడదు, ఎందుకు ఇంకోసారి ట్రై చేయకూడదు. సో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో నేను Group 2 కూడా రాశాను మ్యామ్. Group 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ పోయింది. సో ఏది దొరికితే ఇది గవర్నమెంట్ జాబ్ అయితే చాలు, అది రాయాలి. ఏది వచ్చినా పర్లేదు, ముందు ఒకటి వస్తే దాని నుంచి మనకి ఇంకా చాలా నేర్చుకోవచ్చు, చాలా చదువుకోవచ్చు, చాలా చేయొచ్చు అనేది నా నమ్మకం. సో ఫైనల్లీ ఆఫ్టర్ 8 years ఐ హ్యావ్ మేడ్ ఇట్. సో మరి ఎలా అంటే శ్రీధర్ సిసిలో జాయిన్ అయిన తర్వాత అక్కడున్న టీచింగ్ విధానం కావచ్చు, చెప్పే సార్స్ కావచ్చు, ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? ఎంతవరకు మీకు శ్రీధర్ సిసి యాడ్ ఆన్ అయింది మీ జాబ్ కొట్టడానికి? అంటే నేను వాస్తవంగా 2017లో కోచింగ్ తీసుకున్నాను. స్టిల్ ఈ రోజుకి నేను అది చేయగలుగుతున్నాను అంటే ఆ రోజు వాళ్ళు నేర్పిన షార్ట్ కట్స్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళు చెప్పిన విధానం గురించి కానివ్వండి, ఆ రోజు వాళ్ళు చెప్పిందే ఈ రోజుకి నేను ఫాలో అవుతున్నాను. సో ఇన్ని ఇయర్స్ నేను ఫాలో అవుతున్నానంటే వాళ్ళు నాకు ఎంతగా చెప్పారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో శ్రీధర్ సార్ అయితే సెకండ్స్లో కట్ ఆఫ్స్ ఎలా చేయాలో, సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో చెప్పేవాడు. శ్రీధర్ సార్ వస్తున్నారంటే చాలు మాకు భయం వేసేది ముందు, దీనికి ఇలా కూడా లాజిక్ చెప్పొచ్చా, ఇలా కూడా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా అని చెప్పేవాళ్ళు. విసు సార్ అని ఉన్నారు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు మా అప్పుడు. సార్ కూడా బాగా చెప్పేవాళ్ళు. సుప్రభాతం అని చెప్పి ఇంగ్లీష్లో కొంచెం, నేను ఇంగ్లీష్ చాలా డల్ మ్యాన్, నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో సార్ చెప్పాకే కొంత నేను ఇంగ్లీష్ ఇలా రాయాలి, ఇలా చేయాలి సో నేను నేర్చుకోగలిగాను. సో రీజనింగ్ కానీ అవి కానీ చాలా బాగా చెప్పారు. సో వాళ్ళు ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు నాకు ఒక మెట్లా నిలబడింది. అంటే షార్ట్ కట్స్ అలాగే మెయిన్ శ్రీధర్ సార్ షార్ట్ కట్స్ అంటే అవి ఇంకా మీరు ఇండియాలో ఎక్కడ తిరిగినా దొరకవు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి? నేను ఆ టైంలో అక్కడే పొద్దున్న 10కి వెళ్ళేవాడిని, సాయంత్రం 6 వరకు అక్కడే ఉండేవాడిని. సో 10 to 1 o'clock వరకు క్లాసెస్ చెప్పేవాళ్ళు. ఆఫ్టర్ దట్ నేను వెళ్ళి ఎగ్జామ్ రాసుకొని దాన్ని ప్రిపేర్ అవి మళ్ళీ సాయంత్రం 6కి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ నైట్ 9కి వచ్చేవాడిని ఇంటికి.
సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాము. మా ఫ్రెండ్కి ఏఎల్పి వచ్చింది. సో దాంతోపాటు వేరే ప్రైవేట్ జాబ్ వస్తే ఆ ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఒక్కసారి మీ ఫాదర్ యొక్క ఎమోషన్ కూడా తెలుసుకుందామా, ఎలా ఫీల్ అయ్యారు అన్నది ఒకసారి అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. సో మరి ఎప్పుడైతే కొడుకు వచ్చి నాకు జాబ్ వచ్చింది, అది కూడా గవర్నమెంట్ జాబ్ అనగానే మీకు ఎలా అనిపించింది? మంచిదండి, సంతోషం అనిపించింది. సంతోషం అండి. మరి మీరు వ్యవసాయం చేసి చాలా కష్టపడి మీ కొడుకుని 10 ఏళ్ల కాడ నుంచి నేను పనులు చేసి మొత్తం బిడ్డలను బతికించుకొని మరి జాబ్ చేశాను, ఇల్లు కట్టుకున్నాను. అంటే మీకు ఏమనిపించింది? బాగుంది అనిపిస్తుంది. ఏముంటుంది, బాగుంది, మంచిగా మరి బుడుగారు రాలేదని నేనే ఎన్నో బాధలు పడుతున్నాను. వాడికి మరి చదువుకున్నందుకు రాలేదని. సో మరి రాలేదు అని చెప్పినప్పుడు మీరు ఎలా పుష్ చేశారు మీ కొడుకుని? మరి ఏదో ఒకటి మరి చేసుకుంటా ఉండు, అదే వచ్చేది అని సహాయం చెప్తా ఉండ. అంతే, వచ్చేదాకా ట్రై చేయండి అని. అంతే వచ్చేదాకా ట్రైల్ చేయాలి కండి. మన పని మనం చేయాలిగా. మన పని మనం చేస్తే దైవదేనం దేవుడిది. అది అంటే ఎలా సపోర్ట్ చేశారు మీ కొడుకుని? నేను ఇచ్చాను బాగా. ఆ కొడుకు ఏమన్నా వ్యవసాయం, నేను ఇద్దరం కలిసి పొలం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం? నాకు 70 వచ్చినాయి. 10 సంవత్సరాల కానీ చేస్తానే ఉన్నానండి. చేస్తానే ఉన్నారు. 67 చేసాను, 70. ఇప్పుడు 73 ఉంటాయి. సో మొత్తానికి అయితే మీరు సంతోషం కదా ఇప్పుడు? సంతోషంగా కదండి, ఏదైనా సంతోషంగా కదండి. అంటే ఇప్పుడు చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎక్కువగా అంటే మీరు చేసే మిస్టేక్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? వచ్చే స్టూడెంట్స్కి కూడా ఇక్కడిక్కడ చేస్తూ ఉంటారు, వాటిని చెక్ చేసుకోవాలి అన్న పాయింట్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటండి? ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో మనం వెళ్ళంగానే ఫస్ట్ అటెంప్టే మనకు జాబ్ రావాలి. కొంతమంది ఫస్ట్ అటెంప్టే సాధించగలచ్చు, కొంతమంది సెకండ్ అటెంప్టే రావచ్చు, కొంతమంది 10th అటెంప్ట్ కూడా రావచ్చు. ఫస్ట్ వాళ్ళలో ఉన్నదంటే వాళ్ళకి నమ్మకం ఉండాలి. సో నేను సాధించగలను. సో ఒకసారి మనం ఓడిపోవచ్చు, మనకు రాకపోవచ్చు, మనం ఓడిపోతే మనం ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నామో, ఎక్కడైతే మనది ఎక్కడ ఉందో ఫస్ట్ ఆ పాయింట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మెయిన్గా తీసుకోవాలి. సో అలాగే మెయిన్ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అవి మనం ఎంత చదివినా కూడా ఇంకా చదవాల్సింది చాలా ఉంటుంది. సో వాటిల్లో మనం మెయిన్ థింక్ చేయాలి. సో వాటిలో శ్రీధర్ సిసి బాగా చెప్తారు. వాళ్ళు సండే ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పుకొని జనరల్ అవేర్నెస్ కానీ సో అవి బాగా చెప్తారు. సో వాళ్ళు ప్రిపేర్ అయితే నేను వాళ్ళకి ప్రిపేర్ అయ్యాను కాబట్టి కొంచెం ఎట్లా గట్టిని అవ్వగలిగాను ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా. సో మనకు సపోర్ట్గా మెయిన్ మన ఇన్స్టిట్యూట్లో మనకి ఏదైతే చెప్తారో ఏ రోజు చెప్పిందో ఆ రోజు ప్రిపేర్ అయ్యి ఏ రోజు మనం ఎగ్జామ్స్ రాసుకొని మెయిన్ ప్రాక్టీస్ కావాలి మేడం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఎలా అంటారో మనం ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా ఆ ప్రాక్టీస్ మనకి ఏదో టైంలో ఉపయోగపడుతుంది. సో నేను అలా రోజు ప్రాక్టీస్ నేను జాబ్ చేస్తున్నా కూడా 8కి ఆఫీస్కి వెళ్ళేవాడిని మేడం. 9:30 వరకు ఆఫీస్లోనే ఉండేవాడిని. సో ఆఫీస్ టైం 10:30 to 5:30. సో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. మార్నింగ్ ఎగ్జామ్ రాస్తే ఈవినింగ్ ఆ ఎగ్జామ్ ఎలా రాశాను సో దాని రివ్యూ చూసుకొని సో వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో నేను ఎలా చేస్తున్నాను, నా మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది రివ్యూ చేసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకునేవాడిని. సో నేను ఎవరికైనా చెప్పేది అదే, మనం మిస్టేక్స్ చేస్తాము, ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకొని ఉంటే సక్సెస్ ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. అండ్ అలాగే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ టైంని ఎలా మేనేజ్ చేశారు మీరు ఎగ్జామ్ రాసే ప్రాసెస్లో? మెయిన్ ఏం లేదు మేడం, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు వచ్చింది మనం రాసేయాలి. సో 100 questions ఎవ్వరూ రాయలేము. సో ఫస్ట్ మనం మేజర్గా ఒక 45 to 50 ఈజీగా మనకు తెలిసిపోయినవి ఉంటుంది. మనం చదివామంటే ఖచ్చితంగా ఒక 50 questions ఈజీగా మనం పెట్టగలం. ఫస్ట్ మనకు వచ్చినవి 50 questions పెట్టేయాలి. పెట్టేశాక నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం కొంచెం చేయగలము, టైం టేకన్ అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి లాస్ట్లో పెట్టుకోవాలి. మధ్యలో టైమింగ్ ఏంటంటే మనకి ఏదైతే క్వశ్చన్ కొంచెం డౌట్గా ఉందో అవి ప్రిపరేషన్ చేసుకొని చేయాలి. సో 100కి 100 ఎవరూ పెట్టకూడదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి జాబ్కి. నేను కూడా స్టార్టింగ్లో ఏం చేశానంటే ఏమో ఇది రైట్ అయిద్దేమో, ఇది ఆప్షన్ రైట్ అయిద్దేమో అని అలా పెట్టేవాడిని. వాటి వల్ల చాలా జాబ్స్ పోయినాయి. నేను లేటెస్ట్గా తెలుసుకున్నది ఏంటంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్నే పెట్టాలి. అప్పుడే మనకి ఖచ్చితంగా యాక్యురసీతో మార్క్స్ కూడా ఇంప్రూవ్మెంట్, నార్మలైజేషన్లో మార్క్స్ పెరుగుతాయి. మనకు రాదులే ఏదో ఒకటి రైట్ అయిద్దిలే అలా ఎప్పుడు అనుకోకూడదు.
యాక్యురసీ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. టైం మేనేజ్మెంట్ అలానే చేయాలి. ఫస్ట్ మనకు వచ్చినవి పెట్టాలి, తర్వాత మనకి ఏదైతే కొంచెం తెలిసింది సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్స్ ఉంటాం కదా అవి చేసుకోవాలి. లాస్ట్లోనే పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మనం చేయలేనివి, కొన్ని చేయగలం మనం కానీ టైం తీసుకుంటుంది, టైం తీసుకునే ఉంటాయి, అవి లాస్ట్లో పెట్టుకోవాలి. సో అప్పుడు టైం మేనేజ్మెంట్ సరిపోతుంది. లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1, 2 మొత్తం చేయాలనుకుంటే మనం 60 చేసేటప్పుడు మన టైం అయిపోతుంది. సో టైం మేనేజ్మెంట్ అలా నేనైతే అలా ప్రిపేర్ అయ్యాను. ఓకే. అండ్ ఫైనల్గా శ్రీధర్ సిసి గురించి ఒక 2 wordsలో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? శ్రీధర్ సిసిలో కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం మన అచీవ్మెంట్ మన జాబ్ గురించి మనం అచీవ్మెంట్ చేయొచ్చు. ఓకే. ఏదైతే వాళ్ళు అనుకొని వస్తారో ఆ కళ అనేది నెరవేరుతుంది అంటారు. వాళ్ళు చెప్తారు, మనం కూడా అలానే చదవాలి మేడం. మనం చదివి వాళ్ళ ఎఫర్ట్ 10% ఉంటే మన ఎఫర్ట్ 90% ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనం చెప్తాం, మనం ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు. శ్రీధర్ సార్ షార్ట్ కట్స్ చెప్తారు, ఆ షార్ట్ కట్స్ మనం చూసినప్పుడు ఇంతేనా అనిపిస్తుంది, కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అది మనకి ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. సో నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తేనే అది మనకు అలవాటు అవుతుంది. అంటే ఇంకెవరికైనా కూడా శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ని రిఫర్ చేస్తారా మీరు? నేను ఎవరికైనా మీకు మా సారు మా ఆఫీస్లో ఇలా జాబ్ వచ్చిందని చెప్తే ఎక్కడ కోచింగ్ తీసుకుందాం అమ్మా అని అడిగారు. ఇలా శ్రీధర్ సిసి అని చెప్పాను. సో మా బాబుని కూడా జాయిన్ చేయాలనుకున్నాం. వెళ్ళి జాయిన్ చేయండి సార్, అది ఖచ్చితంగా మంచిగా ఉంటుంది, ఎఫర్ట్స్ పెట్టమనండి, ఈజీగా జాబ్ కొట్టవచ్చు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం వన్స్ అక్కడ మనం కోచింగ్ తీసుకుందామంటే మన జాబ్ వచ్చే వరకు వాళ్ళు ఫ్రీగా మనకి వీడియో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, వీడియో ఎక్స్ప్లెనేషన్స్. జాబ్ వచ్చే వరకు అంటే జాబ్ వచ్చే వరకు మీకు ఎంత టైం పడుతుంది? నేను 2017లో తీసుకున్నాను మేడం. స్టిల్ ఈ రోజుకి నేను అలాగే వాడుకుంటున్నాను. ఓకే. సో నేను మధ్యలో నేను 2017 నేను ఎప్పుడైతే 2019లో జాబ్ చేయను ఇప్పుడు వరకు శ్రీధర్ సిసికి వెళ్ళలేదు. బట్ దాంతో నేను ఆ లాగిన్ ఉపయోగించుకొని ఎగ్జామ్స్ అన్ని రాసుకున్నాను. గ్రేట్. ఓకే. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ విన్నాను. సో వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ మోటివేషన్ ఈ రోజు వరకు నన్ను నడిపించింది. నైస్. నేను దానికి శ్రీధర్ సిసికి కృతజ్ఞతగా ఉంటాను ఇప్పుడు. సూపర్ అండి, ఇట్ గ్రేట్ జర్నీ. మామూలు విషయం అయితే కాదు. ఓకే, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక 8 సంవత్సరాల పాటు నాకు ప్రభుత్వ ఉద్యోగిగా నేను తెచ్చుకోవాలి అని మీ కసి నెరవేర్చుకున్నారంటే మామూలు విషయం కాదు. ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.